కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. తెలంగాణ సమాజం కోసం కడదాకా కోట్లాడిన ప్రజాకవి అందెశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. రాయలసీమ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. తెలంగాణ సమాజం కోసం కడదాకా కోట్లాడిన ప్రజాకవి అందెశ్రీ రచనలు వారి పేరు శాశ్వతంగా నిలిచేలా కేబినెట్లో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందెశ్రీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని పుస్తకాల్లో ప్రథమ అంశంగా చేర్చుతామని ప్రకటించారు. ఘట్కేసర్లో అందెశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. తన సర్వం దారబోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందెశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందెశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి, అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం, రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందెశ్రీ గారిని అడగడం, కలవడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వారొక గొప్ప స్ఫూర్తినిచ్చింది. కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము, నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను, అందరం తలా ఓ చెయ్యి వేసినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందెశ్రీ గారి మాటలు, ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు. అందెశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందెశ్రీని ఎప్పుడు కలిసిన. వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందెశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన ర్యాలీ నేడు అమలాపురం నియోజకవర్గంలో విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ ఆఫీస్ ముందు మీడియా సమావేశంలో మాట్లాడిన అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ పినేపే శ్రీకాంత్ నోటీసులు ఇచ్చి ఎన్ని ఆంక్షలు పెట్టినా పార్టీపై ఉన్న అభిమానం ఎన్నటికీ చావదు అని నిరూపించుకున్న అమలాపురం నియోజకవర్గ ప్రజానికం. అధ్యక్షులు మా పార్టీ గౌరవ అధ్యక్షులు వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో, ఎందుకంటే మరి సూపర్ స్పెషాలిటీ వైద్యం కానివ్వండి, లేదంటే కోవిడ్ కారణంగా ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారు, దానిపైన మన అందరి ప్రభావం అంతా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పైన పడిపోయింది. సో ఖచ్చితంగా ఇలాంటి ఒక స్కేర్ సిటీ హెల్త్ సెక్టర్ లో స్కేర్ సిటీ ఉండకూడదు అని చెప్పి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి మరి ఎక్కడా లేనటువంటి విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మరి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మొత్తం 17 మెడికల్ కాలేజీలు 8,500 కోట్లు సుమారు వ్యయంతో మరి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ తరగతులు స్టార్ట్ అయ్యి అది మనందరికీ తెలిసిందే. సో ఇంకొక 12 మెడికల్ కాలేజెస్ అది దానికి వ్యయం సుమారుగా ఒక 5,000 కోట్లు, అది పూర్తి చేయలేకుండా ఉంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మరి పాలనలోకి వచ్చినాక సుమారుగా ఒక 17-18 నెలలు అయ్యేది. ఈ 17-18 నెలల్లో కూటమి ప్రభుత్వం అక్షరాల 2,30,000 కోట్లు అప్పు చేసింది. మరి ఈ 2,30,000 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం ఈ డబ్బు అంతా ఎక్కడ ఖర్చు పెడుతుంది? ఆంధ్ర రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆరోగ్యానికంటే ముఖ్యమైనది ఈ కూటమి ప్రభుత్వానికి ఏంటి? సుమారు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోతే మరి ఈ 2,30,000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అన్నది సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే మరి ఈ ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉచితంగా వైద్యం జరుగుతుంది, డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది, ట్రీట్మెంట్ ఫ్రీగా దొరుకుతుంది. అందని ద్రాక్షగా ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కూడా మారుమూల గ్రామాల్లో కూడా అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మా అమలాపురమే చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది. మరి ఇంకొక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుందా లేదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే బాగుంటుందా అని మీ అందరే నిర్ణయించుకోండి. ఖచ్చితంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తేనే అందరికీ కూడా ఒక ఆరోగ్యం పైన భరోసా ఉంటుందని చెప్పి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి ఉద్దేశంతో మళ్ళీ కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా కూడా ధీటుగా ఎదుర్కొనే ఒక సామ్రాజ్యం ఉండాలి మన రాష్ట్రానికి అని చెప్పి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన మెడికల్ కాలేజెస్ ని ఈ రోజు ఎక్కడ అవన్నీ కూడా మరి స్టార్ట్ అయిపోతే ఈ ఘనత అంతా జగన్మోహన్ రెడ్డి గారికే వచ్చేస్తుంది. ఈ హాస్పిటల్స్ లో వైద్యం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఘనత అంటారు అని చెప్పి భయపడి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మంచి పేరు రాకూడదు అనే దురుద్దేశంతో మరి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. మరి మీరే ఆలోచించండి, 2,30,000 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వము, మరి 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజ్ అయిపోతుంది. మరి ఎందుకు దానికి ఖర్చు పెట్టలేకుండా ఉంది? కారణం ఏంటి? ఒక 5,000 కోట్లు అంటే మరి చాలా తక్కువ. పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గం దాచపల్లి నడికుడి నగర పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్న నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వైద్య విద్యని కేవలం సంవత్సరానికి 15,000 రూపాయలకే చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి 17 మెడికల్ కాలేజీలు స్థాపిస్తే ఈ రోజు లంచాలు తీసుకొని ఆ కాలేజీలు పూర్తి చేయలేక చేతులు ఎత్తేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత ప్రతి పేదవాడు దర్జాగా మెడికల్ కాలేజీల్లోని ఉన్న 600 పడకల హాస్పిటల్ కు పోయి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు ప్రతి వ్యాధిని ఉచితంగా చికిత్స అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేస్తే ఈ రోజు అటువంటి కార్యక్రమాలని తుంగలో తొక్కి లంచాలు తీసుకొని ఆ కాలేజీని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటే ఎంత? కనీసం పల్నాడులో సరైన డిగ్రీ కాలేజ్ లేదు, కనీసం వైద్యం కొరకు సరైన 50 పడకల హాస్పిటల్ లేదు, ఇక్కడ ఏ
వైద్యం చేయించుకోవాలన్నా విద్య కొరకైనా నర్సరావుపేట, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ పోతున్నారని ఆ రోజున మనం అందరం పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు తీసుకొచ్చి ఇటు దాచేపల్లి, అటు పిడుగురాళ్ల, మాచవరం, గురజాల అందరికీ ఆమోదయోగ్యమైన సెంటర్లు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్ల వద్ద నిర్మిస్తుంటే సుమారు 60% కాలేజీ 90% పూర్తయితే సంవత్సరంన్నర నుంచి కనీసం 5% కూడా పనులు చేయలేని చికెన్ అమ్ముకుంటున్న ఈ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఉంటే ఎంత? ఇది ఈ రోజున ఈ ప్రాంత ఈ రాష్ట్ర పరిస్థితి. ప్రతి ఆడపడుచుకి నెలకి 1500 ఇస్తాను, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంటే కనీసం నెలకి 1500 మాట దేవుడికి ఎదుగా 15 రూపాయలు కూడా ఇవ్వలేని ఈ అబ్బా కొడుకుల ప్రభుత్వం ఉంటే ఎంత? ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను, ఉద్యోగం ఇచ్చేట వరకు ఆ 20 లక్షలు ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నెలకి 3,000 ఇస్తానని చెప్పి అబద్ధాలు పలికి ఈ రోజు 30 రూపాయలు కూడా ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత? రైతులు రోజు రెక్కాడితే డొక్కాడని రైతు కూలీలు పొలాలకు పోయి ఎండనక వాననక కష్టపడి పంటలు పండిస్తే పోయిన సంవత్సరం చూసాం. పత్తి, మిరప, వరి, కందులు, అపరాలు ఏ పంట అయినా తీసుకోండి, కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత? దిక్కుమాలిన ప్రభుత్వం. ఈ రోజు మళ్ళీ వానలు పడ్డాయిలే, పంటలు బాగా పండుతాయిలే అనుకోని పాపం రైతులు పంటలేస్తే తెలుగుదేశం చెంచాగాళ్లు, గూండాలు యూరియాని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? వానలు పడినాయి, పంటలు దెబ్బతింటున్నాయి, నువ్వు ఇచ్చిన హామీ కనీసం రైతు భరోసా పేరు మార్చి అన్నదాత చేశావు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొలానికి కనీసం 13,000, 15,000 ఇస్తుంటే 20,000 ఇస్తానని చెప్పావు. మొదటి సంవత్సరం 20,000 ఇప్పటి వరకు ఇవ్వాల. ఈ సంవత్సరం 20,000 కేవలం 5,000 ఇచ్చావు. పంటలు దెబ్బతిన్నాయి, వెంటనే 35,000 ఇవ్వంటే పంటలు బాగున్నాయిలే, మా కొడుకు బాగా రాణిస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు లిక్కర్లో, పంటలు ఎటుపోతే ఎందుకంటున్నా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత? ఇది ఈ ప్రాంత పరిస్థితులు. అనేక మంది చూస్తున్నారు. గత 3 నెలల నుంచి మెడికల్ కాలేజీల మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీధి పోరాటాలు చేశాం, వీడియోలు తీసాం, సెల్ఫీ వీడియో ఉద్యమం చేపట్టాం. ప్రవాస భారతీయులు దాంట్లో పాల్గొన్నారు. ఈ రోజున అధికారం ఉన్నప్పుడు పనులు. కర్నూలు పట్టణ శివారులో ఉన్న రాయలసీమ యూనివర్సిటీలో జరిగిన 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు పీజీ పూర్తి చేసి పీజీలో ఉత్తీర్ణులైన సుమారు 80 మంది విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. బాలికలు అధికంగా బంగారు పథకాలు సాధించడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. బాలురు అధిక సంఖ్యలో వచ్చే కార్యక్రమంలోనైనా గోల్డ్ మెడల్ సాధించాలని ఆకాంక్షించారు. తానే స్వయంగా వచ్చి మరోసారి బాలురకు బంగారు పథకాలను అందజేస్తానని తెలిపారు. is a part of the vision of the government of Andhra Pradesh to promote access, equity and inclusiveness in higher education. Actually of Rayalaseema University. A ceremony which marks a significant academic achievement for the candidates. The university is making sincere efforts to contribute to the development of the potential and human resources. I now present a brief report for certain subjects. Its credentials and got ISO 22000 certification. Brief history of Rayalaseema University. I now present E. Prashanti Kapayan, MA Economics for the award of MA English for the award of Sri N. Ethiraja Valli Venugopal Memorial Gold Medal.
Now, I now present M. Ladies and gentlemen, put your hands together. I now present B. Srihari, topper in BTech Mechanical Engineering for the award of. I now present Sheikh Khaja Mohsin, Army Engineering College topper for the award of Dr. Y. Hariprasad Reddy, Engineering College topper gold medal. Before I start my speech, I have one observation. I had the privilege of awarding gold medals just now. About 80 to 85% of them were all girl students. I am very happy for that. But I am cautioning these boys also. You too should work a bit hard, no? Or else we may have to provide reservation for gold medals also for boys one day. I am sure next year Vice Chancellor will invite me for the convocation, sir. And it gives me immense pleasure to participate in the fourth convocation of the Rayalaseema University in the capacity of Chancellor of this esteemed university. I am delighted to know that the university is striving to realize its vision and is moving in right direction. To achieve national distinction for creativity, innovation and excellence through quality teaching, research in higher education with inclusiveness, social equilibrium and contribute to the building of a humane, scientific and progressive society. To lead a meaningful and purposeful life. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ సమాజం కోసం కడదాకా కోట్లాడిన ప్రజాకవి అందశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. రాయలసీమ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్.